చల్లగా ఉన్నది తీసుకురా. ఓ బీరా. బాగా చల్లగా ఉన్నది. అలాగే. ఓకే అక్క. ఇండియాలో అదే ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి మందు కొట్టి పడిపోయింది. అది నలుగురికి తెలిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచించావా? అసలు నువ్వు ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావో వెళ్ళిపో, తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడుంటే నువ్వు మామూలుగా ఉండలేవని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా చెడిపోతున్నావు కదే. విని, ఇంటికి వెళ్ళాలంటే మీనాక్షి శవంగానే వెళ్ళాలి. అలాంటి పిచ్చి పనులు చేయాలనుకుంటే రేపటికి మీనాక్షి ఉండదు తెలుసా? సర్లే, ముందు మజ్జిగ తాగు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నన్ను మోసం చేసినవాడు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తుకు రాకుండా తాగానే. అంటే ఇలా తాగి తాగి తూలి చికాగ్గా ఉండమని చెప్పిందా నీ మనసు? ఏం చేయనే భావన, చచ్చిపోవాలనుకుంటే ఫ్యామిలీకి చేటు, బతకాలి అనుకుంటే ఈ బాధను భరిస్తూ ఉండలేను. ఇంతకన్నా నాకు ఏ ఆలోచన రాలేదే. నన్ను నేను మర్చిపోయి ఏదో లోకంలో విహరించే ఈ మందులోనే నేను ఎప్పుడూ ఉండాలి. నన్ను వదిలేవే ప్లీజ్. అంతా నీ కర్మ. అలా డ్రింక్కి బానిసై రోజు డ్రింక్ చేస్తుంది. నేనే పక్క నుంచి బాటిల్స్ తెచ్చిపెట్టేదాన్ని. డైలీ తాగడం, నేను తీయడం ఏంటో. దాని పరిస్థితి చూసి అప్పుడప్పుడు నేను కూడా దానికి కంపెనీ ఇచ్చేదాన్ని. తీసుకోరా. అమ్మయ్యా, ఈ ఉత్తరాల కథకి ఇప్పుడు ముగిపోతుందన్నమాట. మీనాక్షి ఇప్పుడు ఆటోలు ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు ఇంట్లోనే తాగేది. ఈరోజు మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, అందుకే తాగడానికి పబ్కి వెళ్ళింది. అబ్బా, ఎక్కడది? ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా?
నీదో నెగిటివ్ బ్లడ్డేనా? ఉందా? తను పబ్లో కూడా లేదు, ఇంటికే వెళ్ళుండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడికి వెళ్ళుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇవ్వు. సరే, నా నెంబర్ తీసుకో. 96882222. నాకు మిస్డ్ కాల్ ఇవ్వు.